రెండు చేతుల పైకెత్తి ఒక్కసారి బిగ్గరగా మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణనాథునికి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం అలా నిలవబడి ఉండగా చక్కగా ఒక పాట పాడుకుందాం. మన యొక్క రక్షణ ద్వారం యొక్క పాటల పుస్తకం నుంచి 140వ పాటను పాడుతూ మనం చక్కగా ప్రభుని స్తుతిస్తూ మన హృదయాలను మరొకసారి ప్రభునకు సమర్పించుకుందాం. హల్లెలూయా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఒప్పుకుందామా? ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిని సమీపిద్దాం. అవునయ్యా, నాలో ఏమీ లేదు అతిశయించడానికి, గర్వపడ్డానికి ఏమీ లేదు నాయనా. నా అతిశయం నీవే, నీలో నేను అతిశయం, నీ అందే నేను అతిశయిస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ప్రభుని సమీపిద్దాము. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు ఇష్టపడినావా నా యేసునాథా, నా యేసునాథా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అడుగుదాం, ఇష్టపడ్డావా నా యేసయ్యా? ఉన్నత స్థానంలో నిలపాలని ఇష్టపడ్డావయ్యా. స్తోత్రమయ్యా. యేసయ్యా, ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. చప్పట్లు. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టువు నీవు యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి దానను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టువు నీవు యేసయ్యా. నీలో నేను అంటుగట్టబడుటకు, నీలో నేను అంటుగట్టబడుటకు ఫలించని కొమ్మలను విరిచావు దేవా, విరిచావు దేవా. యేసయ్యా. స్తోత్రం చెప్తూ, అవునయ్యా, ఫలించని కొమ్మలన్నీ విరిచేసి నీలో నన్ను అంటుకట్టుకున్నావయ్యా. స్తోత్రమయ్యా. ఫలించుటకు నన్ను అంటుకట్టించావయ్యా. స్తోత్రమయ్యా. చెబుదాము. యేసయ్యా, 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 యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నాయందు
అతిశయించుటకు నా అతిశయం నీవే. కన్న తల్లి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ. కన్న తల్లి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ. ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ. ఆ ప్రేమే నన్ను జీవింపచేసెను, జీవింపచేసెను. యేసయ్యా నీ ప్రేమ నన్ను బ్రతికించింది. యేసయ్యా నీ ప్రేమ నన్ను జీవింపచేసింది. కన్న తల్లి ప్రేమ కంటే, కన్న తండ్రి ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే నీ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది, విలువైనది. ఆ ప్రేమ నన్ను జీవముతో నింపింది. స్తోత్రమయ్యా చెబుదాము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా. చెబుదాము. నీ ప్రేమ చేత నన్ను జీవింపజేసినందుకు, నన్ను నీలో అంటుకొట్టుకున్నందుకు, నా పట్ల ప్రణాళికను, ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నందుకు యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా. బిగ్గరగా చెప్పగలవా? నీ పట్ల అద్భుతమైన, ఉన్నతమైన, ఘనమైన ప్రణాళిక కలిగిన నీ దేవునికి స్తోత్రాలు చెప్పగలవా? నీలో ఉన్నటువంటి పనికి రాని కొమ్మలన్నిటిని కూడా నరికివేసి, అడవి ఒలీవ కొమ్మలో ఉన్నటువంటి నిన్ను ఫలించే కొమ్మగా తనలో అంటుకొట్టింపజేసుకున్నందుకు దేవుని యొక్క ఉన్నతమైన, శాశ్వతమైన ప్రేమతో నిన్ను, నన్ను, మనల్ని జీవింపజేసినందుకు, బ్రతికింపజేసినందుకు స్తోత్రాలు పాడగలవా? యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా. చెప్పండి బిగ్గరగా. దేవుని ఆత్మధైర్యం నింపబడుతూ స్తోత్రాలు చెబుదాం, స్తోత్రాలు చెబుదాం. రాత్రి ఆయన ప్రేమ కొరకు స్తోత్రాలు చెబుదాం. ఆయన కార్చిన రక్తము కొరకు, మనకిచ్చిన విమోచన కొరకు, విడుదల కొరకు, చీకటి నుండి వేరుపరిచిన దాని కొరకు స్తోత్రం చెబుదాం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా మీకే స్తోత్రమయ్యా, యేసయ్యా. చెప్పు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. బలమైన వెలుగు. ఓ దేవదూతల పరిచర్య. దైవ శక్తి, దైవ ప్రసన్నత ఇప్పుడే 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 దైవ ప్రభావం ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. పొందుకోలేని అభిషేకం, పొందుకోలేని దైవ ప్రభావం. స్తోత్రిస్తున్న, స్తుతిస్తున్న నీ మీదకి దైవ ప్రభావము, దైవ శక్తి విడుదల అవుతా ఉంది. అలి మనషికల హరిదోల సిషి కర్ర బాబా 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 రమలదర బాబా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు. ఒప్పుకో మనస్ఫూర్తిగా. నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. ఏమి లేదు మాలో అతిశయించడానికి, మా అతిశయం అంతా నీవే. ప్రభువునందు మీరు అతిశయించండి అని నీ వాక్యలేఖన భాగాలను చేత పట్టుకొని మీ అందే అతిశయిస్తున్నాం. మా ఎడలను ఉన్నతమైన ప్రణాళికను, ఘనమైన ప్రణాళికను కలిగి ఉన్నావు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మేము ఫలించడానికి మాలో ఉండేటువంటి అనవసరపు చెత్త కొమ్మలు నరికివేసి నీలో మమ్మలను అంటు కట్టించుకున్నావయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కన్న తల్లి తండ్రి ప్రేమ ఉన్నా లేకున్నా, బంధువుల ప్రేమకు దూరమైన అయ్యా తండ్రి, మీ శాశ్వతమైన ప్రేమకు మమ్మల్ని దగ్గర చేసి ఆ సిలువ ప్రేమతో, సిలువ శక్తి ప్రేమతో మమ్మల్ని బ్రతికించినందుకు, జీవింపచేసినందుకు స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. తండ్రి, ఈ యొక్క సిలువ ధ్యానపు కూడికలలో ప్రభువా మరొకసారి మేము సమకూర్చబడ్డాం. ఈ రాత్రి కొద్దిసేపు లేఖన భాగాలు నేర్చుకునే కృప మాకు దయచేయమని, సహాయమును అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.